ఇదిగమ్మా వేస్తున్నాను చూడండి. బాగా చక్కగా పొంగుతున్నాయి. డబల్ అవుతుంది. మనకి ఎగ్జిబిషన్లో అప్పడాలు ఉంటాయి కూడా ఆ టైప్లో ఉన్నాయమ్మా. టేస్ట్ చేసి చెప్తాను. సిమ్లో పెట్టుకుందాం. రెండు బొయ్యిల మీద కనుక పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. 2 రోజులు మనం ఎండబెట్టుకునే సౌకర్యం లేకపోతే చక్కగానే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఇది ఫస్ట్ వేసిందమ్మ, కొంచెం ఫస్ట్ వేసింది మందంగా వచ్చింది. మనం అవన్నీ సెట్ చేసుకునేటప్పటికి 2-3 కొంచెం ఇదిగా వస్తాయి. తర్వాత సెట్ అయిపోతాం, అలవాటు పడిపోతాం. మనం ఎంత అలవాటు ఉన్నా ఇది మందంగా వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం చాలా బాగున్నాయి. బియ్యాన్ని 24 అవర్స్ నానబెట్టానండి. నిన్న ఉదయం నానబెట్టాను. నిన్న సాయంకాలం మళ్ళీ బాగా కడుక్కున్నాను. మళ్ళీ ఇప్పుడు బాగా 4-5 సార్లు కడుక్కోండి, లేకపోతే ఒక రకమైన పులిసిన వాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఉప్పు మట్టికి ఎక్కువ వేయద్దు, చూసేసుకోండి. ఇప్పుడు మనకు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కదా. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినప్పుడు ఇంక ఇట్లాంటివి తప్పవు. ఎండల్లో పెట్టుకునే సౌకర్యం లేక పైన పౌరాలు తిరుగుతా, అందుకని చెప్పి ఈ మెథడ్ అండి. ఆవిరి మీద ఉడకబెట్టి ఫ్యాన్ కింద లేకపోతే మన బాల్కనీల్లో కొంచెం ఎండ తగులుతుంది కదా, అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 2 గ్లాసులకి 3 గ్లాసులు నీళ్లు పట్టొచ్చు. దీనికి పెద్ద కొలతలేం అవసరం లేదు. మన దాన్ని బట్టి నీళ్ళు ఎక్కువైతే పోసుకొని మిక్సీ వేసుకోవద్దు. మిక్సీ వేసుకొస్తాను. నేను మిక్సీ దగ్గరికి ఈ గ్లాస్ తీసుకెళ్తున్నాను మిక్సీలోకి. అప్పడాల్లోకి మీరు తినే కారం బట్టి కొంచెం కారంగా తినాలనిపిస్తే 4 ఎండుమిరపకాయలు, కొంచెం మిరియాలు, నేను ఇక్కడ సోంపు వాడుతున్నానండి. ఇదిగోండి సోంపు వాడుతున్నాను. ఈ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొస్తాను. దీంట్లో కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు మనం పిండి కలిపినాక ఉప్పు జస్ట్ వేసామనిపించుకోవాలండి, ఎక్కువ వేయద్దు. మళ్ళీ ఎండిపోయినాక ఎక్కువ అవుతుంది. అది మట్టి ఉప్పు జాగ్రత్తగా చూసేసుకోండి. ఇదిగోండి ఇట్లా మెత్తగా ఏమి పలుకులు లేకుండా అయినా వడగట్టాలి, ఎందుకంటే మళ్ళీ అప్పడం పగిలిద్దండి. అదిగోండి చూడండి, అది వచ్చింది, పెద్ద ఎక్కువ రాలేదు. నేను 1 గ్లాసే వాడాను నీళ్ళు, ఎక్కువ పట్టవు, చూసేసుకోండి. ఇప్పుడు నేను ఎండుమిరపకాయ, మిరియాలు, సోంపు వాడాను కదా. ఇవన్నీ ఎండాకాలము మేము చిన్నపిల్లలప్పుడు ఊరిలో ఉన్నప్పుడు సమ్మర్లో కూరగాయలు రావుగమ్మ, ఇవన్నీ చేసి దీన్ని బట్టి ఒక పచ్చి పులుసు, పప్పు కూర వండుకొని దాంట్లో వేసేవాళ్ళు అమ్మ వాళ్ళు. ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు ఏందో పిచ్చి తిండి తింటున్నాం, పిచ్చిది. మన దోశల పిండిలాగా ఉంటే సరిపోతుంది. ఉప్పు చూసి మట్టి కంపల్సరిగా దీంట్లో ఇట్లా పెట్టి ఉప్పు చాలేదని వేయొద్దండి, ఎండిపోయినాక తక్కువ అవుతాయి కదా. చూడండి ఇట్లా
చేసే మెథడ్ చూపిస్తాను. ఇదిగోనండి, ఈ గిన్నె తీసుకున్నాను. దాంట్లో సగం పైన నీళ్లు పోసుకున్నాను. దానికి ఇలా ఏం లేదండి, వెనక రోజుల్లో కుడుములు వండుకునేవాళ్ళం కదా. కుడుములు వెనక రోజులు ఇప్పుడైనా మేము ఇదే మెథడ్లో చేస్తాము. కుడుములు ఆవిరి కుడుము అని చేస్తాము. ఎవరైనా నీరసంగా ఉన్నా, మోషన్స్ అవుతున్నా ఆవిరి కుడుము చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. ఆవిరి కుడుము కూడా ఇలానే చేస్తాము. ఒక పాత్ర కూడా ఉంటుంది, దానికి కంపల్సరీగా గుడ్డ ఉంటుంది. ఇట్లా గట్టి కట్టేసేసి గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ వెలిగించి అది బాగా నీళ్లు తెరలేదాకా మనం అట్లా ఉంచుతాం. నీళ్లు తెరిలినాక చూపిస్తాం. ఇదిగోండి, బాగా తెల్లిని చూడండి, ఆవిరి పైకి వస్తుంది. బాగా తెల్లనివ్వాలి నీళ్ళు. అప్పడానికి మనం చూడండి, అది చక్కగా వచ్చేసేస్తుంది. ఎక్కువసేపు పట్టదండి, ఒక 20 సెకండ్స్ అట్లా పట్టిద్ది. రెండోది కూడా తెస్తాను, ఖచ్చితంగా 15 సెకండ్లు కూడా పట్టట్లేదండి. తిరగదిప్పైతే వేసుకోండి కంపల్సరీగా. ఇంకా కొంచెం పెద్దది తీసుకున్నా బాగానే ఉంటుంది. నాది పైన ముచ్చి మీద ఉంది, ఇంకా తీటి వెంచుకుని అని చెప్పి ఇదే తీశాను. అట్లా అన్నీ అట్లా కాల్చుకోవటమేనమ్మా, ఎక్కువసేపు పట్టదు. మనం వేరే పని చేసుకోవచ్చు. ఏదైనా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనైనా సాధించగలుగుతాము. అడుగులు నీళ్ళు ఉండయో లేవో చూసుకోండమ్మా. కొంచెం ఇందాక సిమ్లో పెట్టాను, అందుకని సరే తొందరగా రాలేదు ఫస్ట్ది. ఇప్పుడు మీడియం సెగలో పెడుతున్నాను. ఇక అన్నీ ఇట్లా కాల్చుకోవటమేనమ్మా. ఇంకొకటి చూపిస్తాను మీకు. నేను వీడియో కూడా ఆపలేదమ్మా. చూడండి, ఇక్కడ తెల్లగా ఉంటే కనుక ఉడకనట్టు. ఇప్పుడు ఉడుకుతున్నాయి. ఇట్లా తీసేసుకోవటమే. కొంచెంసేపు ఉడకాలి ఇది. ఇదిగోండి, అట్లా వచ్చేసేస్తుంది. కొంచెం ఉండాలి అనిపిస్తే మీకు తెలుస్తుందమ్మా. ఫస్ట్ 2 వచ్చేదాకా కొంచెం ఉంటుంది. ఇది ఫస్ట్దే కదా, తర్వాత అసలు ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. ఫస్ట్ 2-3 మట్టికి కొంచెం టైం పట్టిద్ది. మన చెయ్యి అది వాళ్ళు చిక్కాలి కదా. ఇదిగోండి, ఇది ఇట్లా తీసుకొచ్చి ఇట్లా కాగితం మీద ఇట్లా తిప్పాలి. గింటెని అప్పుడే తీయద్దు, మళ్ళీ ఇంకోటి వేసి వచ్చినాక తీద్దాం. ఇప్పుడు ఇంకోటి వేద్దాం. ఇట్లా
ప్రతిసారి దీన్ని తిప్పుకోవాలి. మరీ మీడియం హైలో పెట్టద్దు, అన్ని సిమ్లో కూడా పెట్టద్దమ్మా. అది బాగా ఉడకదు, నీళ్ళు తెరలాలి కదా బాగా. ఇదిగోండి అట్లా కట్ తీసేసాను. ఉడికిందండి. ఇప్పుడు మీకు కష్టంగా అనిపిస్తే చాకు తీసుకోండి అమ్మ. ఎత్తగా తిప్పేసుకోవటం. పెట్టిన అప్పడము నేను సరిగా కాలకుండా తీసాను కాబట్టి ఇట్లా వచ్చింది. కదం ఇవన్నీ నీట్గా వచ్చినాయి. చూడండి, మీకు కనుక నచ్చితే ఆవిరి అప్పడాలు ఇంక ఇట్లానే ఉంచుతానండి. నేను రేపొద్దున తీస్తాను. మీరు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి, మీ నాగేశ్వర అండి. ఇదేనండి నేను పెట్టిన వడియాలు బాల్కనీలో పెట్టాను. ఎండ తగులుతుంది ఇక్కడ. ఇదిగోండి ఇట్లా వచ్చినాయి అప్పడాలు. తిరగతిప్పి వేసాను. ఇంకొక రోజు బాల్కనీలోనే పెట్టాను నేను, ఎండలోకి కూడా వెళ్ళలేదు.